నర్సరావుపేటలోని కోట బజారు పులుపులవారి వీధిలో వ్యవస్థాపకులు కీర్తిశేషులు మధ్వశ్రీ శ్రీ 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 అధరాపురపు పురుషోత్తమాచార్యులు వారిచే స్థాపించబడిన శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రాతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం నిమిత్తం చిలకల గురువయ్య బాబు ఆయన ధర్మపత్ని వెంకటలక్ష్మి అలాగనే తమ్ముడు చిలకల గురువయ్య ఆయన ధర్మపత్ని వెంకట పద్మావతి కలిసి మొత్తం 6,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ స్వామి దేవస్థానానికి ముఖమండపం పైన ఉండే సాలహారంగానికి కాను 6 లక్షల రూపాయలు చిలకల గురవయ్య బాబు గారు వారి ధర్మపత్ని వెంకటలక్ష్మి గారు, గురవయ్య బాబు గారి తమ్ముడు చిలకల గురవయ్య గారు, ధర్మపత్ని వెంకట పద్మావతి గారు 6 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. మనకి సాలహార నిమిత్తం వీరికి ఎల్లవేళ్ల స్వామివారి ఆశీస్సులు వారి కుటుంబం మీద అన్ని రకాలుగా వారి వ్యాపార అభివృద్ధి కానీ వారి కుటుంబం మీద ఆయుర ఆరోగ్యాలకి స్వామివారు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఈ గురవయ్య గారు ఎవరనేది మన నరసరావుపేటలోని ఆవుల సత్రం ఉంది, సత్రపల్లి రోడ్లో. ఆ ఆవుల సత్రాన్ని స్థాపించిన వారు వీరు మన చిలకల గురవయ్య బాబు గారి తాతగారు 1929లో స్థాపించడం జరిగింది. ఆ రోజునే వీళ్ళ తాతగారు మొదట్లో అధ్యక్షుడు, గురవయ్య గారి తర్వాతనే వీళ్ళ ఇప్పుడు గురవయ్య గారి నాన్న రామమూర్తి గారు అధ్యక్షులు. ఇప్పుడే గురవయ్య గారి ఆధ్వర్యంలో ఆవుల సత్రం చాలా బాగా చేస్తున్నారు. వారు ఇవాళ మన దేవస్థానానికి 6 లక్షల రూపాయలు ఇచ్చి సాలహార నిమిత్తం ఇచ్చారు. మా కమిటీ తరఫున ధన్యవాదాలు.